Happy afternoon to all. So ee roju aithe memo 500 milk packets, biscuit packets, same quantity, water bottles, sugar nearly 75 kgs purchase chesam anamata. So దీన్ని మాకు స్పాన్సర్ చేసింది ఎవరు అంటే ఎర్లీ వింగ్స్ ప్రీ స్కూల్ కానూరు నందమూరి కరుణామయ్య గారు, మన ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సింగర్ ప్రవీణ్ కుమార్ గారు, చలపతి బ్రదర్, మల్లేష్, Gahan from our school, and Prabhakar Garu, Tota Prabhakar Garu from Instagram. Thank you all so much for extending your heart to show the hope for Vijayawada. ఇదంతా కంట్రీ కాండి భవానీ బార్ రోడ్ అన్నమాట. నిజంగా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ. మరి వాటర్ ఉధృత ఎన్ని రోజులకి సాల్వ్ అవుతుందో తెలీదు. పోలీస్ వాళ్ళు కూడా అసలు పంపించట్లేదు. బట్ ఈవెన్ దెన్ మేము చిరంజీవి అన్నని కలుద్దామని వచ్చాము. యాక్చువల్లీ అన్న చెప్పారు ఇక్కడ చాలా మంది సఫర్ అవుతున్నారు అని, అందరినీ కలుద్దామని. నేను మా సిస్టర్ ఎర్లీ వింగ్స్ ప్రీ స్కూల్ ఫౌండర్ అనమాట, మా నందమూరి కరుణామయ్య గారు, మేము ఇద్దరం ఇక్కడికి వచ్చాము. నిజంగా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందండి. మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఓల్డ్ క్లోత్స్ కొంచెం మంచి కండిషన్లో ఉన్నవి ఇక్కడ దయచేసి తీసుకొని రండి. చాలా ఘోరమైన పరిస్థితి అనమాట. మా ఆయనకి ఏమన్నామా మా సరే అసలు ఇచ్చేవాడికి ఎక్కడ ఆగుతున్నారమ్మా? మేము ఇస్తాం కదా, ఇవ్వడానికి వచ్చాము. ఎగబడుతుంటే ఏం చెయ్యం అసలు. తీసుకొస్తాం, అందరికి పంచి పెడతాము. ఇప్పుడు ఏమైంది, అందరూ ఒకరినొకరు కొట్టుకోవడం వల్ల బ్యాగులు తీసుకొని పారిపోయారు అందరూ. మేము ఎందుకు వచ్చాం? అందరికి ఇవ్వడానికే కదా. మాకు అసలు అవసరం ఏముంది? అయినా సరే మాలాగా మనుషులు అందరు మనుషులే కదా, అందరు ఇబ్బంది పడకూడదని మేము కూడా వచ్చాము. ప్రేమతో వచ్చాము ఇక్కడికి. ఓకేనా? మరి రేపు వస్తాము. ఓకేనా? మీకు శారీస్, దుప్పట్లు అవి తీసుకొని వస్తాము. తప్పనిసరిగా ఇస్తాము, అందరికి ఇస్తాము. ఓకేనా అన్న? ఇక్కడ పరిస్థితిని కొంచెం వివరించండి.
ఇక్కడ పరిస్థితి లేదమ్మా. అన్నాలైతే వస్తున్నాయి, అదే వస్త్రాలు వేయడానికి కానీ నిత్యావసర సరుకులు వేయడానికి రాలేదు. అన్నాలు మాత్రం అందరికి పెడుతున్నారమ్మా, దొరుకుతున్నాయి. మీరు వచ్చి నిత్యావసర సరుకులు అది బట్టలు ఇచ్చినందుకు ఫస్ట్ టైం మీరే వచ్చి బట్టలు ఇచ్చారమ్మా. ఇక్కడ చాలా సంతోషం. మా కంట్రీ వాసుల తరపున నేను థ్యాంక్ చెప్పుకుంటున్నాను. చాలా సంతోషం చెల్లి, నువ్వు వచ్చినందుకు, కంట్రీగా ఈ అన్న మాట నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్. చాలా మంది ఆనందపడ్డారు. బట్టలు మునిగిపోయిందన్న, చాలా మునిగిపోయిందమ్మా. ఇప్పుడే వాటర్ తీసింది, నిన్నే తగ్గింది రోడ్డు పైన. యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు కూడా మొత్తం వాటర్ సగం వరకు, బండి కూడా మొత్తం ఇట్లా వచ్చేసింది, వెళ్ళొద్దన్నారు. బట్ మేము కూడా వచ్చేసాం అనమాట. తారా మేడం గారు నిజంగా చాలా సంతోషం అమ్మా ఈ బృందానికి. ఎందుకంటే ఇంత వరదల్లో కూడా మీరు మా కోసం వచ్చి మీరు సాయం చేసినందుకు చాలా. అయ్యో చెల్లెమ్మ, నా చాలా చెల్లి ఇక్కడ వచ్చింది, చాలా సంతోషం అమ్మా. ఈ అన్న పిలుపు మేరకు మీరు వచ్చారు, థ్యాంక్ యూ. అలాగే నా తారా చెల్లి ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉండాలి, నా చెల్లి ఇద్దరని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. మీరు అక్కడున్న సంతోషంగా ఉండాలమ్మా. మా వరద బాధితుల తరపున మేము మీకు వందనాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ చెల్లెమ్మలు.